ఇంట్లో ఉన్నవా లేదా? ఉన్ననే, ఉండకుంటే ఊటికి పోతా అనుకున్నా. ఊటికి లేదు కోటికి లేదు గాని నీకు ముచ్చటేందో తెలిసిందా? ఏం ముచ్చట్నే? ముచ్చటేదో ముందుకొచ్చి చెప్పేవాళ్ళు, ఆ ముచ్చటేదో నువ్వే చెప్పలేవే. అది అది మన ఊళ్ళే రేపు బోనాలు చేస్తారటయ్యా. బా, ఎంత మంచి మాట చెప్పినవే. రేపు పానాలు వేనా పర్వాలేదు గాని బోనాలు మాత్రం అంగరంగ వైభవంగా చేసుకుందామే, అంగరంగ వైభవంగా చేసుకుందామే. పానాలు పోవుడు పక్క పెట్టు గాని నువ్వు చేయబట్టి మా మానాలే పోయేటట్టున్నాయి. అగో, మానాలు పోతాయని మరలాడు మాట్లాడుతున్నావు అంతే. అసలు నేను చేయబట్టి మీ మానాలు ఎందుకు పోతాయి? ఎందుకు పోతాయా? పోయినసారి బోనాలల్లా నువ్వు తాగి ఊతంటే నీ లుంగే ఊసిపోయింది. అది చూసి అందరు నవ్విరు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వు చేయబట్టి అప్పుడే మా ఇజ్జత్ మానాలు అన్ని పోయినాయి. లుంగి అన్న కూసిపోవడం, అంగి అన్నాక మాసిపోవడం, అదేదో పెద్దగా వింతగా చెప్తున్నావేందే? అది మామూలే కాదనే. ఇంకొకసారి ఊసిపోవడు మాసిపోవడు అన్నావనుకో సంపితే పాసిపోవాలి. ఏమనుకుంటానవా? అబ్బో వద్దే, నువ్వు కొట్టినా కొడతావు. అబ్బా అమ్మ బాబు, ఇక్కడ ఏం చేస్తారా మీరు? మేమానే చెమ్మ చెక్కలు ఆడతాను. అబ్బా చెమ్మ చెక్కన నేను కూడా ఆడతా. చెమ్మ చెక్క చెడేసి మగ్గ చెమ్మ చెక్క. పిచ్చడు గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. అబ్బే, మీ అయ్యతోనేమో తాగుళ్ళొల్లి, నీతోనేమో ఎగురుళ్ళొల్లి. మీ ఇద్దరు చేయబట్టి నాకు పిసలెత్తంది. నువ్వు చేయబట్టి మాకు పిచ్చిలెత్తంది. చాలు గాని నేను చెప్పేది నూర్రి. రేపు బోనాల పండుగ అయితే రేపు కోడిని కోసుకుందామా, యాటను కోసుకుందామే? అబ్బా, కోడిని కొత్తే కోడి ముడ్డి నాకే, యాటను కొత్తే యాట మీద నాకే. ఆపుర్రే, నీస్ కోసం కోసుకుంటారేందే ఇద్దరు? అసలే రేపు బోనాల పండుగ. మీ ఇద్దరికి బిడ్డని అల్లుని వెళ్తామని లేనే లేదండి అయ్యా. పండగ అయితే మనం చెప్పకున్నా అదే వత్తదే ఇంట్లో సామాన్లను ఎత్తుకుపోతానికి. ఏందే గట్ల మాట్లాడబడుతుంది? అక్క అంటే అమ్మతో సమానమే. అది వచ్చినాక నీకే అర్థమైతదే అది దొంగతో సమానమని. దొంగ దొర గాని ఆ ముచ్చటందో చెప్పలేవే. ముచ్చటేం లేదయ్యా. అల్లునికి ఫోన్ చేసి రేపు పండుగ కదా బిడ్డను తీసుకొని మన ఇంటికి రమ్మాను. సరే చెప్తా తీయే. నాన్న, నా కోసం రేపు కోడి ముడ్లు ఎక్కువ తీసుకురాయే, సరేనా? సరేది, ఊళ్ళో వచ్చిన కోళ్ళ ముడ్లన్నీ పట్టుకొచ్చి నీకే ఇస్తా. ఛీ, అదేమి ఇష్టమే నీకు? కోడి ముడ్లు, కుక్క గుడ్లు. ఛీ, మీరు అన్ని రెడీ చేసి పెట్టుకొని నేను ఫోన్ చేసి చెప్తా. సరే అయ్యా. అరే, అంతటా లెంకుతున్నాయి, ఎటు పోయిండు? ఇంట్లో కూడా లేనట్టున్నాడు కదా. అరే, బయట లెంకి సత్తానా? ఏదన్నా ముచ్చట చెప్దామంటే దొరకం. అవ్వా, ఓ మనిషి, ఏం పుట్టింది? ఏమో సక్కంగా బెడ్ ఉండగా దొంగ లెక్కగా కింద వన్నావు. లేవు, లేసిట్రా. ఏం పుట్టింది? ఏమో మంచం కింద వన్నావు. అయ్యో దేవుడా. ఏం లేదే, నడుము బాగా నొత్తుందని డాక్టర్ దగ్గరికి అయినా. ఆయనే గోళీలు ఇచ్చి 10 రోజులు కింద వండుకో అన్నాడు. అందుకే మంచం కింద వండుకున్నా. అవునా? నిజమా? నీ బుర్రలకి ఇట్లా పురుగులు మేసుకుతున్నాయా ఏంది? ఇప్పుడు ఏమైంది గంత మాట అంటున్నావు? డాక్టరు పండుకో అంటే మంచం కింద వండుకో అన్నట్టు కాదు, ఈ నేల మీద ఇంట్లో ఏ మూలనో వండు అని. అరే గట్ల చెప్పిందా? నాకు అర్థం కాలే. పండుడంటే నేను మంచం కింద మలుసుకొని వండు కావచ్చు అనుకున్నా. అనుకుంటావు, ఎందుకు అనుకోవు? వెనకటికి నీ అట్లుంటాడే. డాక్టరు మూత్ర పరీక్ష ఎత్తా అంటే పెన్ను పేపర్ తెచ్చుకోలే అన్నాడట. నీ అట్లుంది ఎవ్వరం నీది. అయినా ఏందే నువ్వు మొత్తం నీకే తెలిసినట్టు మాట్లాడుతున్నావు? నాకు కూడా తెలుసు, రాజుగాడు ఇక్కడ. అయ్యో, బయట రాజుగాడే, ఇంట్లోనే బూజుగాడు. ఏందే బూజుగాడు అంటున్నావు? నెత్తి మీద కొడితే పత్తి వలిగినట్టు వలుగుతావు చెప్తాన్నా. కొడతావు, ఎందుకు కొట్టావు? నువ్వు కొట్టిన వాళ్ళందరూ దావకాల సరికాయనరట.
ఏ అవును గాని నీకొక ముచ్చట చెప్పాలి. ముచ్చట్నా ఏంటిది అది? అబ్బా అయ్యో నీకెట్లా చెప్పాలో ఆ ముచ్చట చెప్పాలంటే నాకు మస్తు సంతోషంగా ఉంది. ఏంది మస్తు సంతోషంగా ఉందా? పోతాడు, ఎయ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు కూడా మస్తు సమరం అవుతుంది. ఆ ముచ్చటేందో నాకు కూడా తెలుసు, కానీ నేను ఎవరితో నిందామని ఆయన చెప్పు ఏంటిదంటే. అయ్యో అదేందంటే మొన్న లచ్చక్క కూరేసి ఇచ్చింది చూసినావా, ఆ గిన్నె అడుగుతలేదే ఇక మనకే. ఏ ఊరు మీది? ఇంతమంది దగ్గర మీరు బ్యాచ్? ఏ ముచ్చట చెప్పడానికి నన్ను పన్నుని లేపి నచ్చక గిన్నె మర్చిపోయిందని చెప్తావా? సర్తే నాలా గర్వాల బిడ్డ ఓరికి నా వరతే గిన్నె మర్చిపోయిందట. గిన్నె మర్చిపోయింది మనకే అన్నా కొడుతుంది. మీ అమ్మనే కావచ్చు. నీకు నోరు లేదా మాట్లాడతలేదా మా అమ్మతో? లౌడ్ స్పీకర్ పెట్టి ఏముంటాయి మీ బాప. ఆ బాపు నువ్వానే మంచిగానే ఉన్నావు, మీరు మంచిగా ఉన్నారా? ఆ సరేనే బాపు. ఆ ముచ్చట ఏదో మీ అల్లుడు ఫోన్ చేసి మాట్లాడితే అయిపోతుండే కదనే. వేసేసాడు, బాగా వేసేసాడు. సరే బాపు రేపు అత్తంగానే ఉండు. సరే ఎందుకురా నీకు చేసి బతుకు? ఎందుకురా నువ్వు బతుకుతావు? ఇగో అన్నం మాడిపోతుంది కావచ్చు, నేను చూసేస్తా సరేనా? అనుర్రి మీ బాప అంటాడు, నువ్వు అంటావు. అందరు అనకపోతేనే పడుకుంటుంటా. రేపు మా మరదలు వస్తుంది కదా. రేపు పోయినాక ఎల్లుండి పోయినాక మంచిగా మటన్తో గట్టిగా తినాలి. మా మరదలు లేక బాగా ఎట్టుందో పోయి. ఓ మతి మరుపులోడా బాగా దూస్తాను. నీ అందానికి అద్దం బలిపోయేటట్టున్నది. నువ్వు ఎక్కువ మాట్లాడావు అనుకో నీ మూతి వలుగుద్ది. ఆ పలుగుతుంది కానీ హీరో గారు ఎక్కడికో ఎంత షోక్లో పడుతున్నావు. నేను మళ్ళీ ఎవరి దగ్గరికి పోతాను. ఎవరి దగ్గరక ఆయనతో దొరికేవు హీరో పోయి ఆయనతో జీరో అవుతావు. నేనెందుకు దొరుకుతానే? ఇది రాజుగాడు ఇక్కడ ఉన్నది, ఎవ్వరికి దొరకడు. బాయ్ పేట. ఓయ్ పోతే గాని బస్ స్టాండ్ లో మా సెల్ ఉందట, రాంగా తీసుకోర్రా. ఇదేంద్రిదా ఆఫర్ ఇచ్చినట్టుంది నాకా? సరే అవును గాని ఈ సుజాతక్కున్నదో ఇలా కూరాడు కచ్చుకుంటే ఈ పూట వెళ్ళిపోతుంది, ఆ గిన్నె కూడా నాకే ఉంటది. అబ్బా పోయి ఎట్లన్నా దాన్ని మంచిగా మాటలు పెట్టి కూరాడు కచ్చుకోవాలి. అబ్బో నా గిన్నె. అత్తి నువ్వు అంత గమ్మ. అదో నువ్వేందా గిట్లా వచ్చినావు? నాకా పని లేక వచ్చినా గాని నీకో పని చెప్పిన, ఏం చేసినావు? నాకేం పని చెప్పినవే? మా సెల్లే బస్ స్టాండ్ ఉంది, దాన్ని తీసుకొని రాపో అని చెప్పిన. నువ్వు బాగు సంగతి చెప్తే
పోరా పో, నువ్వైతే ఇంటికి రా. బిడ్డ అయ్యాల నీ కాళ్ళు ఇరుచుకున్న పొయ్యిలో ఉచ్చకపోతే నా పేరే మార్చుకుంటా. మా బావ ఏంది ఇంకా రావట్లేదు? మా అక్కకు ఫోన్ చేస్తే గప్పుడే వస్తానని చెప్పింది. నేను వచ్చేటట్టు లేడు కానీ ఇంకా నేనే పోతా. మీ అక్క వస్తుందనే వెనక ఇట్లా. ఏంది బావా పిచ్చిగా లేచిందా గిట్ల నవ్వుతున్నావు? పిచ్చి కాదే తింగర్ బుచ్చి, నిన్ను చూడక బాగా రోజులు అవుతుంది కదా, నిన్ను చూసిన ఆనందంలా కొద్దిగా సంబరం అవుతుంది అంతే. అవునా బావా? ఆ అవు గాని నువ్వు అంతకుముందు వచ్చినప్పుడు బలి లెక్క బక్క ఉంది కదా, ఇప్పుడు ఏంది పిల్ల గడ్డ పెరుగు లెక్క గమ్మతున్నావు, గడ్డ పెరుగు లెక్క గమ్మతున్నావు. బక్కగుంటే మామిడికాయ పిక్కలెక్కున్నావని అందరూ అంటారు బావా, అందుకే పెరిగి తిని పెరిగిన. సాహసం అనే చెప్పాలి. ఓ అవునా, కానీ అప్పుడే దుడ్డపిల్లి లెక్క ముద్దుగున్నావు, ఇప్పుడు దున్నపోతు లెక్కున్నావు, ఇప్పుడు దున్నపోతు లెక్కున్నావు. ఏంది దున్నపోత లెక్కున్నానా? ఏ చిచి దున్నపోతు అనలేదు, దురంధర్ సినిమాలో హీరోయిన్ లెక్కున్నావు అంటానా. నాకు వినపడదు బావా, నువ్వేమన్నావో ఆగు, నీ సంగతి అక్క చెప్తా. అబ్బో వద్దు పిల్ల, మీ అక్కకి చెప్పకు, ఇంకోసారి నిన్నేమన్నా గానీ ప్లీజ్ అబ్బా చెప్పకు. సరే తీపా. అమ్మా జర్రుంటే చచ్చిపోతుంటరా. ఏమైంది బావా ఇంకా రావు? అత్తున్నా మా సెల్లెని దోలకరమ్మని దోలేసిన, ఈ గత్తలేడు అగత్తలేడు. పోరు బస్ స్టాండ్ లో ఎంత ఆగమైతుందో ఏమో. అత్తారు కదా. చెల్లె మంచిగా ఉన్నావా అని? మీ చెల్లకేందే మస్తు ఉన్నది, సూపర్ సూపర్. ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? ఏం లేదే ఎందుక పనికి మాలిన రావులు నాకు అర్థం కాదు. ఈ ఏషలకేం తక్కువ లేదు. బక్క పడ్డవేంద్రా, ఇంటికాడ అమ్మ నాన్న మంచిగా ఉన్నారా? పక్కెందుకు పడ్డదే, అంతకుముందు వచ్చినప్పుడు ఎట్లుంది ఇప్పుడు ఎట్లుంది? నిన్ను అడిగినా నేను? అయ్యో దొరసెల్లు ఇంట్లో దా దా. సిగ్గుండాలరా, యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. ఏయ్ ఏమైంది? చెయ్యి ఎందుకు పట్టుకుంటున్నావు? అగో నువ్వే కానీ ఇంట్లో కోసం రమ్మను, అందుకే తీసుకోపోతున్నా. మా సెల్లని నేను మా తీసుకోపోతాతి, నువ్వు విన్నా ఉండు. దీనికైతే అన్నిటికీ కోపం, ఎందుకు కోపం వస్తుందో దేనికి కోపం వస్తుందో ఏం అర్థం కాదు. కలిపి ఎందుకు ఎత్తున్నావే? బక్క మొక్క పోవడం నీకు మా సెల్లని తీసుకురాపో అని చెప్తే నువ్వు బడ్జెట్లో తవ్వంటి పోయేటోళ్ళు అందరితోని మాట్లాడుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటున్నావు. మతి మరుపులో ఇంకొకసారి పిచ్చి పిచ్చి కథలు పడ్డావనుకో బిడ్డ చెప్తా, బొంద పెట్టి బొడ్డ మాడతా ఏమనుకుంటున్నావు, బొంద పెట్టి బొడ్డ మాడతా ఏమనుకుంటున్నావు. ఇంకేంది సెల్లె? బోనాల పండుగ అయితే ఊరందరికంటే మనమే మంచిగా తయారు కావాలి. అవును గాని బాబు సీరియల్ కొన్నాడా అనే? కొన్నాడు కావచ్చు, వచ్చినప్పుడు ఏం కొనలే, ఇప్పుడు కొనే పెట్టుండొచ్చు. నాకైతే నచ్చిన సీర కొనియకపోతే నన్ను అస్సలుకే ఊకోను. అయితే ఆగమని చెప్దామే కొనేదాకా. అవ్వని పిల్ల ఎండలో కూడా వచ్చినావు కదా, ఒక చల్లగా బీర్ తెస్తా తాగుతావా, ఒక చల్లగా బీర్ తెస్తా తాగుతావా? నాకు ఒక గన్నిస్తారా? నువ్వు గట్లా చూడకే కోపంగా. ఏ వద్దు బావా, నేను తాగితే అంత తిక్క చేస్తా. అంటే ఎస్ నాకు కూడా గదే కావాలి. ఏంది? ఏమి లేదే ఏం లే, కనీసం చికెన్ అన్న తీసుకొస్తా, తింటావా లేదా? సరే గాని నువ్వు ఒకసారి లోపలికి రా. లోపలికా? ఎందుకే? రా అన్నా కదా. ఏమైంది ఇటు ఇంటికి రమ్మన్నావు? మీ చెల్లె ఏమనుకుంటే చెప్పు. నీకేమన్నా తలకాయ ఉందా? అవే రేపు మా వాళ్ళు ఇంటికి పోతారు, మంచి అక్కడ పెద్ద మాకెన్ కొత్తారట, కడుపు నిండా తిని మంచి డబ్బలా ఇంటికి తెచ్చుకుందామని నేనంటే మళ్ళీ చికెన్ అండు అని అంటే వేందే నువ్వు మా చెల్లె ముందట పైసలు వేస్ట్. సరే తీ. అవు గాని మీ చెల్లి అలా ఈయనే ఉంటుందా? అవును, అందరం కలిసి పొదలు. అట్లా కాదే, మీ చెల్లి ఉంటే మన ఇద్దరికి డిస్టర్బెన్స్ కదా. నీకు సిగ్గే లేదు కొద్దిగా అంతా కూడా. ఎప్పుడంతే
ఇక వారి పోదు. ఇంకోసేపు తయారు కాబోయే నువ్వు బొమ్మ లెక్క నీ తయారు గిదేందుకే ఏ నువ్వు నీకేం తెలియదు. అసలే బాగా రోజులకు మా వాళ్ళ ఇంటికి పోతున్నా. మా వాళ్ళ ఇంటికాడ బియ్యము, పప్పు, ఉప్పులు, అప్పాలు అవ్వటి పోటీ అన్ని వేసుకొచ్చుకోవచ్చు. అన్ని పెట్టినాక తాయంతో మా అయ్య సంచి లేదంటే అందుకే ముందుకు ముందు సంచి తెచ్చుకుంటున్నా. ఇక నువ్వు మారవా? ఇక నువ్వు మారవే గింతే రాయే దా. బాబు ఆ. వచ్చిలే. ఆగో అల్లుడు బిడ్డ బాగుండ్రా? ఇప్పుడే వస్తావా బిడ్డ? మంచిగున్నానే. మంచిగున్నావా అమ్మ? మంచిగున్నావు వాళ్ళే. మంచిగున్నావు వాళ్ళు. అయినా గింత సేపా బిడ్డ? 7 పనులు అన్నీ ఉన్నాయి. మీరు అత్తరాన్ని చూసి చూసి పూలు తెంపుకొని ఎక్కడనే అమ్మా. నేను పొద్దులనే తయారైనా. మీ అల్లుడే దిద్దిందే దిద్దుతాడు. అయితే దా, లోపల అల్లుడు దా లోపల. మా అవ్వ దొంగమ్మకది ముందుకు ముందే నేను అత్తున్నాని తాళం వేసుకున్నది. ఈ కబోట్లు ఏం దోశ పెట్టిందో ఏమో. దీని సంగతి తర్వాత వేద్దాం. పోయే వరకు సుత్తబట్టి తాళం బాలు కూడా అయిపోతుంది. ఇది ఉన్నదే బుడ్డ గింత అంత. ఎంత ముత్తుగున్నదో. దీన్ని మంచిగా దాట పెట్టుకొని గిన్నె 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 గిన్నె. పిచ్చండి ఇది. ఏం చేస్తాను వీడ? ఏం చేస్తానా? ఏం చేస్తాను? గిన్నె తీసుకున్నా. గడ మీ అమ్మ బోనం పోదిస్తాను తినడు. నేనేమన్నా ఇంటికి పని చేస్తాందుకు వచ్చినా? నువ్వు ఒకటి సరే కానీ గిటు గిన్నె మంచిగా నా లెక్క ముద్దుగా తలతలలాడిపోతుంది కదా. అయితే ఏం చేయమంటావే? ఈ గిన్నె తీసుకుపోయి మనం తెచ్చినాం కదా పెద్ద సంచి, ఆ సంచిలో అయిపో. ఎందుకే నువ్వు కొట్టుకున్నాడు ఎందుకు? ఇంటికి పోయినాక నేను తీరు గొద్దంచుతా కానీ నేను చెప్పిన పని చెయ్యి. గిన్నెలు దొంగతనం చేసేది నాకు అర్థం కాదు. నీకేమైతుంది? ఇది మా అవ్వగారి ఇల్లే. కొద్దిగా దేవుడు ఛాన్స్ ఇస్తే ఇల్లు కూడా లావట్టుకొని పోదుంటే నా తల్లే లావడతావే నీతో అవుతుంది. పోయి సంచిలో అయిపో. గిన్నె తీసుకుంటావు గివేం రోగమే? ఇప్పటికే సంచి సగం రింపినవు. గిన్నె ఎందుకు అంటున్నావా? గింత పెద్ద గిన్నె ఏం చేయొచ్చో తెలుసా? దీంతో ఏమేం చేయాలో చెప్తావట్టు. మంచిగా చల్లగా వాన పడ్డప్పుడు ఇంట్లో మంచిగా ఎచ్చగా వండుకొని మంచిగా ఇలా సర్వపిండి పెట్టుకొని తినుకుంటా, నువ్వు తినుకుంటా, ముచ్చెట్లు పెట్టుకుంటే ఎంత మంచిగా ఉంటది. నీకేం తెలుసు? తీసుకురా. కోనే మోకం లేదు, కనీసం ఇస్తే సంచిలేసే మోకం లేదు. ఎట్లా దాప్రమించినవేమో పా. నువ్వు దొంగ అయింది కాకుండా నన్ను కూడా దొంగ అని చెప్తాను. అవ్వగారి సొమ్ము అల్లుని పాలన్నట్టు ఏం గత్తి పో. ఏముందబ్బా వాళ్ళు అయితే ఇవ్వలేరు కదా. ఇంకేమున్నాయో చూడాలి. అక్క మా మావ గిట్లా చూసి అనుకో నా ఇజ్జత్ పోతుంది. మా అత్త ఏమనుకుంటుందో. అవునే మావా, ఏటనెప్పుడు కోసుడు కళ్ళెప్పుడు తాగుడు? ఏ ఊక నీకెప్పుడు చూసినా అని తాగుడు తినుడేనా? పండుగ జల్లు ఎట్లా గడ్డకెక్కిద్దామని లేదు, ఎప్పుడు తాగుడే. ఇజ్జత్ ఇస్తావు మా అవ్వగారి ఇంట్లో. అబ్బా బాపు, నాకైతే కోడిముడ్లు తీసుకురాయే. చెత్త బిడ్డ నీ కోడిముడ్లు చల్లగుండా ఈ పని అయితే కానీ రాదే. అవతల సప్పుడు చేస్తారు, బోనాలు ఎత్తుకొని వస్తారు కావచ్చు, కానీ తన పని చేస్తే అవుతుంది. కానీ కోడిముడ్లు కావాలట. కోడిముడ్లు గుద్దుతా మన గుండెలాగా. నీకేం తెలిసే దాని చూసి?
సరే పట్టు కానీ అమ్మ అసలు ఈ బోనం ఎందుకు చేస్తారే? బోనమా బిడ్డ, మన తెలంగాణలో ఆషాఢ మాసం వచ్చిందంటేనే అమ్మవారి బోనాలు మొదలైనట్టు. వెనకట పంటలు వండక రోగాలు దాకి మనుషులు కూడా కుష్ఠవ్యాధి రోగం వచ్చినట్టు అయిపోతే ఊరందరు కలిసి ఏమైందంటే ఓ తల్లికి కలకచ్చి ఎల్లమ్మ ఇట్లా నాకు ఆషాఢంలో బోనం తిస్తే మీ ఊరంతా కాపాడుతా అని చెప్పిందట. ఇక అప్పటి నుంచి బోనం తీసినప్పటి నుంచి ఊరు చల్లగా ఉన్నది, పంటలు మంచిగా పడ్డాయి, వర్షాలు పడ్డాయి. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మన తెలంగాణలో బోనం తీస్తారు. మన ఇంటి ఆచారం బిడ్డ ఇది. ఆషాఢంలో బోనాలు అంటేనే మన తెలంగాణలో పెద్ద పండుగ బిడ్డ. అమ్మా చూడే నేను ఎంత మంచిగా కట్టినా, నాకేం పని రాదంటావు కదా. చూడు బంగారు తల్లి మంచిగా కట్టినాం. అమ్మా ఇది నేను మంచిగానే కట్టినా కదనే. ఈ పేరయ్యమ్మా నాకు ఇది ఒక్కటి ఉంది, నాకు నచ్చలేదు. ఇది అయ్యే తీసుకో అమ్మా తీసి. అరే ఇది కట్టని కట్టినాక ఇత్తది. నువ్వు అది కట్టు, నేను తీసుకుంటా. అమ్మా మంచిగా ఉన్నా నానే. మంచిగానే ఉన్నాయి అన్ని. నువ్వు ఎత్తుకపో, నీ దాని మెడల పెళ్లి కంటే- వరకు ఏం లేకుండా చేయించలే. నాకు ఇంకేదో వచ్చేటట్టుంది లేవే. గంధం పెట్టుకోరు బిడ్డ. ఇట్లా పట్టు. దాన్ని చూసుకుంటూనే ఉంటావా నే? ఇట్లా పట్టు. అవతల డప్పులు మోగుతాను వస్తారా. అమ్మా నాకు ఊరందరికి అన్ని ఇలా నా మీదనే ఉంటది కావచ్చు. నానా అప్పుడు 4 కోడిగుడ్లు తీసుకొచ్చి జిట్టు తీసేయ 3 బజార్ల అక్కడ. తీసేస్తా బిడ్డ. ఇక ఫస్ట్ మీ అల్లుని జిట్ట తలుగుతుంది నాకైతే. 4 గుడ్లు ఎందుకు? పెద్ద గుమ్మడికాయ తెస్తాడు, తింపేస్తాను ఆ 3 బార్ల కాడ. అదేదో నువ్వే దింపయి నాకు. మంచిగా మొక్కుకోరి, రేపు కడుపు నిండా అయినాక అందరు చిట్టు పోతుంది. ఇక అల్ల నువ్వు బొట్టు పెట్టు. అల్లుడు అప్పుడు బాగా అవుతాయి, బోనాలు వెళ్ళినట్టుంది. వెళ్ళినాయి కావచ్చు. ముట్టేరిగా పోదాం. బుజ్జి ఇక బోనం రెడీ అయ్యి దీపం ముట్టించి ఎత్తుకో బిడ్డ. బుజ్జి మంచిగా దండం పెట్టి మళ్ళా సంవత్సరం వరకు కొడుకన్న బిడ్డన్న రావాలని మంచిగా మొక్కి ఎత్తుకో బిడ్డ. సరే అమ్మా. ఏయ్, అమ్మ చెప్పింది మొక్కుతుందా. నువ్వు కూడా మొక్కో, మంచిగా మనవారు రావాలని మొక్కు. సప్పుడు అవుతుంది. ఆడి బోనం పెట్టుకోరు తొందరగా. లేదు